హలో, నమస్కారం. ఇస్లామిక చరిత్ర రాసినటువంటి ఆ రచయితలు ఎవరైతే ఉన్నారో, మనం దాన్ని సూక్ష్మంగా గమనించినట్లయితే, ఇస్లాంకు సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటి ఘట్టాలను మనం దాన్ని సూక్ష్మంగా అధ్యయనం చేసినట్లయితే అర్థమయ్యే విషయాలేమిటంటే, ఒకటి వాళ్ళు ఏ అప్పట్లో ఉన్నటువంటి అరబ్బు యూద గోత్రాలపై గాని, బహుదైవారాధకులపై గాని, ఈ మొహమ్మద్ యొక్క అనుచరగణం గాని, మొహమ్మద్ కానీ వాళ్ళపై దాడి చేయడానికి వాళ్ళు చెప్పిన కారణాలు బహుశా ఇప్పుడున్నటువంటి కోటాను కోట్ల మంది ఈ విశ్వాసులు ఎలా విశ్వాసిస్తున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే అందుకే వాళ్ళకి మదర్సా మూర్ఖులని నామకరణం చేసి ప్రతిసారి వాళ్ళు ఎవరి మీద దాడి చేసినా కూడా దానికి మొహమ్మద్ చూపించే కారణం ఒకటే. వాళ్ళు మా మీద దాడి చేయడానికి పన్నగాలు పన్నుతున్నారు, గూఢాలోచనలు నడుపుతున్నారు, మమ్మల్ని చంపడానికి, మాపై దాడి చేయడానికి వాళ్ళు గూఢాలోచనలు నడుపుతున్నారు కాబట్టి మేము దాడి చేశాం. ఇది ఏ అరబ్ యూద గోత్రాలపై కానీ ఏ ఒక్కరిపై కూడా ఇతర ప్రాంతాల్లోకి వీళ్ళు దాడికి వెళ్ళినప్పుడు వాళ్ళను వాళ్ళు సమర్థించుకున్నటువంటి కారణం ఇస్లామిక చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఈ రాసిన రచయితల యొక్క మూర్ఖత్వంగా భావించాలా, అజ్ఞానం భావించాలా, లేదా దీన్ని విశ్వాసించే మదర్సా మూర్ఖుల యొక్క అజ్ఞానాన్ని మనం సూచించాలా? ప్రతిసారి ఇదే కారణం చెప్పి ఇతరులపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరైనా విశ్వాసిస్తారని వీళ్ళు ఎలా అనుకున్నారు? కానీ చాలా ఆశ్చర్యజనకమైనటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో కోటాను కోట్ల మంది విశ్వసించారు నిజమని. ఇంత కూడా ఆలోచించలేదు. ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలఘట్టంలో కూడా ఈ ప్రయోగం చాలా దేశాలు చేస్తున్నాయి. ఇది నేను చాలా సార్లు చెప్పాను. కానీ అది ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా విశ్వసించడం లేదు. కేవలం వాళ్ళు సమర్థించుకోవడానికి చేసుకుంటున్నారే తప్ప ఆ కారణాన్ని, వాళ్ళు సూచిస్తున్నటువంటి ఆ కారణాన్ని ప్రపంచంలో ఒక్కడు కూడా విశ్వసించడు. కానీ ఆ కాలఘట్టంలో కూడా ఈ మొహమ్మద్ తన యొక్క దాడిని, దౌర్జన్యాన్ని, ఆక్రమణలను సమర్థించుకోవడానికి ఇదే కారణం చెప్పాడు. నాకు రాత్రి జిబ్రయిల్ కలలో వచ్చి వాళ్ళ గూఢాలోచనల గురించి చెప్పాడని, వాళ్ళు నన్ను చంపబోయారని, నా నెత్తి మీద రాయిని వేసి నన్ను చంపడానికి ప్రయత్నించారు కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చేసాను వాళ్ళ అనుచరులకు, అలీ అబూబకర్ వాళ్ళకు చెప్పినటువంటి ఒక కథ కూడా ఉంది. దాని మీద ఒక వీడియో చేశాను నేను. ఇలా ప్రతిసారి ఇదే సాకు చెప్పడం వల్ల ఇతరులను మూర్ఖులని వీళ్ళు భావిస్తారా, లేదా వీళ్ళు మూర్ఖులని మనం భావించాలా? సరే, ఈరోజు మన వీడియో అంశం ఇది కాదు కాబట్టి దీన్ని ఇక్కడే వదిలేసి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటి ఈ ప్రధానమైనటువంటి ఘట్టం, రెండవ ప్రధానమైనటువంటి అబద్ధం, మూర్ఖత్వం ఎక్కడ వీళ్ళ ఇస్లామిక చరిత్రలో మనకు కనిపిస్తుందంటే, ప్రతిసారి వీళ్ళు ఇలా దాడి చేయడం, బను ఖురేజా, బను నదీర్ లాంటి మదీనాలో ఉన్నటువంటి యూద అరబ్ గోత్రాలపై దాడి చేసి వాళ్ళ సొత్తు సంపదలను దోచుకున్నటువంటి చరిత్ర వాళ్ళు రాసుకున్నారు. దానికి కారణాలు పలుగా వాళ్ళు సమర్థించుకోవడానికి రాసుకున్నటువంటివి ఎవరు ప్రపంచంలో విశ్వాసించదగిన కారణాలు వాళ్ళు సూచించలేకపోయారు. ఎందుకంటే ఈ రాసినటువంటి వాడు మదర్సా మూర్ఖుడే, విశ్వాసించేవాడు మదర్సా మూర్ఖుడే. కాబట్టి రాసినటువంటి కథలు రాసినటువంటి వాళ్ళు పెద్ద సాహిత్య పరిజ్ఞానం కానీ, లోక జ్ఞానం కానీ, మనుషుల యొక్క పరిపక్వత గురించి తెలిసినటువంటి వివరాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు. రాసినటువంటి వాళ్ళందరూ వివర దోషులు కాబట్టి అలా రాసుకున్నారు. వాళ్ళు మనుషులను అంతగానే అంచనా వేశారు, మనిషి యొక్క మేధస్సును అంతగానే వాళ్ళు అంచనా వేశారు. అందుకే ఇది విశ్వాసిస్తారని భావించారు. వాళ్ళను దోచుకోవడం, వాళ్ళ యొక్క స్త్రీలందరినీ బందీలుగా పట్టుకుని వాళ్ళను బానిసల్ని చేసుకోమని తీసుకురావడం, దాని తర్వాత వాళ్ళు ఇష్టపడి వివాహాలు చేసుకున్నారు, వాళ్ళు ఇస్లాం స్వీకరించేశారు అని 2 వాక్యాల్లో రాసేసి వాళ్ళ యొక్క ఆ ఇష్టాన్ని ఇలా వర్ణించి రాసేసారు. ప్రపంచంలో ఇలా విశ్వసించినటువంటి వాడు ఎవడా ఉంటాడా? ఎవరి బంధుమిత్రులను, వాళ్ళ కుటుంబ సభ్యులను అతి దారుణంగా హింసించి చిత్రవద
గురి చేసి చంపేసినటువంటి ఈ దుర్మార్గులను వాళ్ళ స్త్రీలు వీళ్లను ప్రేమించారని, వీళ్ళనే వివాహం చేసుకున్నారని, వీళ్ళు ప్రతిపాదించినటువంటి ఇస్లామిక ఆచారాలను విశ్వసించారని, దాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించారని, వీళ్ళ నాయకుడైనటువంటి మొహమ్మద్ను మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరించారని, అతనితో తన శరీరాన్ని వాళ్ళు పంచుకున్నారని రాసుకున్నటువంటి వీళ్ళ కథలను ప్రపంచంలో ఎవడన్నా నమ్ముతాడని మీరు భావించవచ్చు. కానీ కోటాను కోట్ల మంది నమ్ముతున్నారు. నమ్ముతున్నట్టు నటిస్తున్నారా లాభాల కోసం అన్నది మనకు అది వేరే విషయం. ఇలా ప్రతిపాదించినటువంటి స్త్రీల కథలే మనం చాలా చూసాం. ఇందులో ప్రధానంగా సఫియా కథ. సఫియా కూడా ఇలాగే వాళ్ళ బను ఖురేజాకు సంబంధించినటువంటి ఒక అందమైన ఆ తెగకు చెందినటువంటి నాయకుడి యొక్క భార్య. ఆవిడ బందీగా తీసుకొచ్చిన తర్వాత ఆమెను వేరే ఒకడు బానిస స్త్రీగా తీసుకెళ్లిపోవడం, వివాహం చేసుకోవడం. దాని తర్వాత మొహమ్మద్ అనుచరుడు కొందరు ఆమె అందగత్తే, అది మీకు మాత్రమే తగ్గుతుంది, వీడు తీసుకెళ్ళాడని ఈర్ష్యపూరితమైనటువంటి భావంతో మొహమ్మద్కు చెప్పడం. దాని తర్వాత మొహమ్మద్ ఆ సఫియాను తీసుకెళ్ళినటువంటి వాడిని పిలిపించి వాడికి 7 ఇంకా ఎక్కువగా బానిస స్త్రీలను ఇచ్చి సఫియాన్ని తీసుకోవడం, తను వివాహం చేసుకోవడం, ఆమె మనస్ఫూర్తిగా మొహమ్మద్ని అంగీకరించి అని కథలు రాసుకోవడం అనేది మనం వీడియోలు చేసాం. దాన్ని చరిత్ర మొత్తం మీ అందరికీ తెలుసు. కానీ ఇలా రాసుకున్నటువంటి వాళ్ళు ఒక స్త్రీ విషయంలో మాత్రం కాస్త తెలివిగా ప్రదర్శించారా? లేకపోతే అందరు స్త్రీలు ఇలాగే వాళ్ళు బందీలుగా వచ్చిన తర్వాత మొహమ్మద్ను అంగీకరించి వివాహం చేసుకున్నారని రాస్తే బహుశా ఎవరైనా విశ్వసించకపోవచ్చు అన్న చిన్న అనుమానంతో రెహానా అన్న ఒక బను నదీర్కి చెందినటువంటి ఒక అందమైనటువంటి యువతి బను ఖురైజా అనే ఒక యువకుడిని వివాహం చేసుకుని వీళ్ళు దాడి చేసినప్పుడు పట్టుబడి వీళ్ళ బందీగా మారి వచ్చిన తర్వాత మొహమ్మద్ ప్రతిసారి అందమైనటువంటి ఎవరైతే బానిసలుగా పట్టుబడినటువంటి వాళ్ళందరినీ నా భార్యగా స్వీకరించు, నీకు నన్ను భర్తగా స్వీకరించు, నాతో వివాహం చేసుకో, నేను నిన్ను బానిసత్వం నుంచి విముక్తి చేస్తానని చెప్పడం, లేదా నువ్వు ఇస్లాం స్వీకరించు అని వాళ్ళు అంగీకరించినట్టు రాసుకున్నటువంటి చరిత్ర చూసాం. కానీ రెహానా విషయంలో మాత్రం ఇబ్నే ఇషాక్ ఎవరైతే మొట్టమొదటిసారి ఇస్లామిక్ చరిత్ర రాశాడో ఇక్కడ కాస్త వెసలుబాటు కల్పించాడో మరి ఏం అనిపించిందో ఇబ్నే ఇషాక్ కు తెలియదు. కానీ రెహానా అంగీకరించలేదు అని రాశాడు. ఈ ఒక్క స్త్రీ గురించి మాత్రమే మొహమ్మద్ ప్రతిపాదించినప్పుడు మొహమ్మద్ ఆమెను వివాహం సంబంధాన్ని ప్రతిపాదించినప్పుడు ఆమె ముందు ఆమె నాకు బానిస స్త్రీగానే ఉండనివ్వండి, నేను సంతోషంగా ఉంటాను, మీరు సంతోషంగా ఉంటారని ఆమె అంగీకరించలేదని, ఆ యొక్క ప్రతిపాదనను తిరస్కరించిందని ఒక చోట రాశాడు. కానీ దానితో మొత్తం చరిత్ర ఆగిపోలేదు. దాని తర్వాత వచ్చినటువంటి చరిత్రకారులు ఆమె మళ్ళీ తర్వాత అంగీకరించి భార్యగా మారిందని, ఉమ్ముల్ మోమినీన్ గా లిస్ట్ లోకి చేరిపోయిందని, ఆమె మొహమ్మద్ కంటే 1 సంవత్సరం ముందు చనిపోయింది. 631లో మొహమ్మద్ 632లో చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు జన్నతుల్ బఖి అని మదీనాలో పేర్కొంటున్నటువంటి ఆ శ్మశాన వాటికను అందులోనే ఆమె కూడా ఖననం చేయబడింది అని వీళ్ళ చరిత్రలో రాసుకున్నారు. కానీ ఎందుకు మరి ఆమె విషయంలో మాత్రం ఆమె తిరస్కరించింది? మొట్టమొదటిసారి మొహమ్మద్ ప్రతిపాదించినప్పుడు ఆమె మొహమ్మద్ యొక్క ప్రతిపాదనను తిరస్కరించిందని ఎందుకు రాసుకున్నారంటే బహుశా ఇబ్నే ఇషాక్ అదే ఆలోచించి ఉంటాడు. ప్రతి స్త్రీ ఇలాగే వచ్చిన వెంటనే వీళ్ళను మొహమ్మద్ను ప్రేమించిందని, వివాహం చేసుకుందని, ఇష్టపడిందని అని రాస్తే బహుశా ఎప్పుడైనా విశ్వసించకపోవచ్చు. ఈమెకి మాత్రం కాస్త వాస్తవాన్ని కొంచెం వాస్తవంగా రాద్దాం అనుకున్నాడో, లేదా తర్వాత వచ్చినటువంటి కాలఘట్టంలో ఈ వాక్యాలు మార్చబడ్డాయో మనకు తెలియదు. అయితే ఇస్లామిక చరిత్రలో ఈమె గురించి పెద్దగా ప్రస్తావనలు ఎక్కడ కనిపించవు. సఫియా
గురించి కనిపించినట్టు, జువేరియా గురించి ఉన్నట్టు రిహానా గురించి మనకు అంతగా ఎక్కువగా ప్రస్తావనలు ఎక్కడ కూడా కనిపించవు. ఆమె యొక్క మౌన సమ్మతం కూడా కొన్ని చోట్ల ప్రస్తావించబడినప్పటికీ ఒకవేళ చెప్పగలిగే స్థితిలో ఉండి ఆమె యొక్క ఆత్మ మాట్లాడగలిగితే ఏం ఆలోచించి ఉండేది? నా పేరు చరిత్ర పుస్తకాల్లో చిన్న అక్షరాలతో మిగిలిపోయింది. నేను యుద్ధం చేయలేదు, నేను కత్తి ఎత్తలేదు, నేను ప్రవక్తను అవమానించలేదు, నేను కేవలం ఒక గోత్రంలో ఒక ఇంట్లో ఒక కుమార్తెగా పుట్టాను, అదే నేను చేసినటువంటి నేరం. భూమి తవ్వబడింది, మనుషులు పడేశారు, నా తండ్రి, నా అన్నలు, నా వంశం, నా కుటుంబ సభ్యులందరూ చంపబడ్డారు. రక్తం మారిపోయింది, చరిత్ర మాత్రం ముందుకు నడిచింది. నన్ను బతికించారు అని అంటారు. కానీ చెప్పండి, బతకడం అంటే ఏమిటి? జీవించడం అంటే ఏమిటి? మీ కుటుంబం సమాధి అయిపోయిన తర్వాత మీ శరీరం మాత్రమే మిగిలి ఉంటే దాన్ని జీవితం అంటారా, లేదా నడిచే శవం అంటారా అని బహుశా ఆమె ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆమె యొక్క ఆత్మ ఇలా ఘోషిస్తుంది అన్నది నిశ్చయంగా నా యొక్క భావన. అలాంటి వ్యక్తిని అంగీకరించలేదు, నేను మనస్ఫూర్తిగా ఇష్టపడను లేదు. నేను ఒక మౌసపు ముద్దలాగానే అన్ని సంవత్సరాలు బ్రతకగలిగాను, కానీ నేను మనిషిగా, ఒక మనసున్న స్త్రీగా నేను నా జీవితాన్ని గడపలేకపోయాను. ఎందుకంటే నా కళ్ళ ముందే నా కుటుంబ సభ్యులందరినీ అతి దారుణంగా చిత్రవధకు గురి చేసి చంపేసిన ఆ దృశ్యాలు నిరంతరం నన్ను వెంటాడుతూ వచ్చాయి. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా తన కుటుంబ సభ్యులను తన ముందే ఇంత దారుణంగా చంపేసిన తర్వాత ఆ పురుషులే మళ్ళీ వివాహ ప్రతిపాదనను తీసుకొస్తే ప్రపంచంలో ఏదైనా స్త్రీ వాళ్లను అంగీకరిస్తుందని, వాళ్లను ఆహ్వానిస్తుందని, వాళ్లకు తమ శరీరాన్ని సమర్పిస్తుందని ఎవరైనా అనుకుంటే వాళ్ళు కేవలం మదర్సా మూర్ఖులు తప్ప ప్రపంచంలో ఎవ్వరు కూడా అలాంటివి విశ్వాసించరని వీళ్ళెప్పుడు తెలుసుకోగలుగుతారు? నా స్వరం ఈ ప్రపంచం వినగలిగినట్లయితే బహుశా ఇప్పుడైనా ఈ మదర్సా మూర్ఖులు వాస్తవాన్ని తెలుసుకునేవారేమో. కానీ అలాంటి స్వరం విన్నా కూడా ఈ మదర్సా మూర్ఖులు బహుశా కేవలం వాళ్ళ ఇస్లామిక మత ప్రచారకులు చెప్పే వాక్యాలను మాత్రమే విశ్వాసిస్తారు. ఏ అనంత లోకాల్లోంచి వస్తున్నటువంటి స్వరాలు వాళ్లకు వినిపించవు. వాళ్ళు వినే స్థితిలో లేరు, వాళ్ళు దాన్ని అంగీకరించే స్థితిలో కూడా లేరు అని బహుశా ఆమె యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు చరిత్రలో రాసుకున్నారు, ఆమె ఇస్లాం స్వీకరించింది, ఆమె ఒప్పుకుంది, ఆమె విశ్వాసించింది. ఎంత సులభం! భయాన్ని విశ్వాసంగా మార్చేయడం ఒక వాక్యంతో. కానీ ఒక ప్రశ్న, ప్రాణభయంతో తల వంచితే దాన్ని భక్తి అంటారా? మాట ఎక్కడా లేదు. నా కన్నీరు ఏ గ్రంథంలోనూ లిఖించబడలేదు, నా రాత్రులు ఎవరు లెక్కించను లేదు. కానీ స్వేచ్ఛ లేని ఆ గౌరవం కేవలం మంచిగా అలంకరించిన ఓటమి. నేను తిరుగుబాటు చేయలేదు, నేను కవితలు రాయలేదు, నేను కత్తి ఎత్తలేదు. అందుకే నన్ను శాంతమైన స్త్రీ అని అన్నారు. కొన్నిసార్లు మౌనం అంటే బతికే చివరి ప్రయత్నం. నేనే రెహానాను. నా కథ చరిత్రలో పూర్తిగా లేదు, ఎందుకంటే నిజముంటే విజేతలకు అది అసౌకర్యంగా ఉంటుందని ఏ ఇస్లామిక చరిత్రకారుడు కూడా నా యొక్క కథను స్పష్టంగా రాయలేకపోయాడు. ఓడిపోయాక ఏ మతాన్ని ఒప్పుకున్నారో కాదు, వారు ఒప్పుకోకుండా ఉండే అవకాశం ఉందా లేదా అన్నది ఆలోచించగలిగే వాళ్ళకైనా కనీసం మా యొక్క స్వరం వినిపిస్తుందేమో.